హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక ప్రాచీనమైన విశ్వవ్యాప్తి కలిగిన ఆధ్యాత్మిక సమ్మేళనం గురించి. అదే కుంభమేళా 2025. ఇది కేవలం ఒక హిందూ మేళా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఏకం చేసే అద్భుతమైన అనుభూతి. మహాకుంభమేళా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కూటమి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 4 పవిత్ర నగరాలలో ఒకదానిలో జరుగుతుంది. ఈ మేళాకు సంబంధించిన కథలు మరియు పురాణాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సముద్ర మథనం అనే ఘటన నుండి కుంభమేళా ఉద్భవించిందని పురాణాలు చెబుతాయి. దేవతలు మరియు రాక్షసులు కలిసి సముద్రాన్ని మదించి అమృతాన్ని పొందాలని నిర్ణయించుకుంటారు. దేవతలు మరియు రాక్షసులు ఈ అమృతాన్ని పొందడానికి పోటీ పడ్డారు. విష్ణుమూర్తి మోహిని అనే అందమైన స్త్రీ రూపంలో మారి రాక్షసులను మభ్యపెట్టి వారికి విషం ఇచ్చి అమృతాన్ని తాగారు. కానీ ఒక రాక్షసుడు అసలు విషయం తెలుసుకొని కొద్ది మొత్తంలో అమృతాన్ని తాగేశాడు. అతను తన గొంతులో అమృతాన్ని దాచుకున్నాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణువు ఆ రాక్షసుడి గొంతు కోసి అమృతం భూమి మీద పడేలా చేశాడు. అలా అమృత భాండం పగిలి కొన్ని చుక్కలు భూమి మీద వివిధ ప్రదేశాల్లో పడ్డాయి. అమృతం పడిన 4 ప్రదేశాలు ప్రస్తుతం కుంభమేళా జరిగే 4 పవిత్ర నగరాలుగా పరిగణించబడుతున్నాయి. కుంభమేళాలో భక్తులు పవిత్ర నదులలో స్నానం చేయడం ద్వారా పాపాల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు. భారతదేశం నుండి మాత్రమే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల నుండి భక్తులు వచ్చి పాల్గొంటారు. తమ సంస్కృతిని ప్రదర్శిస్తారు. కుంభమేళా వివిధ కులాలు మతాలకు చెందిన వారిని ఒకే చోట చేరుస్తుంది. కుంభమేళా జరిగే ప్రదేశాలు ప్రయాగరాజ్, గంగా యమున మరియు సరస్వతి నదుల సంగమం, హరిద్వార్ గంగా నది, ఉజ్జయిని క్షిప్రా నది, నాసిక్ గోదావరి నది. మహాకుంభమేళాలో పవిత్ర స్నానం, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, భజనలు, కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యాగాలు, హోమాలు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికతను సంతరించుకున్న ఈ మహాకుంభమేళా ఈ సంవత్సరం 13 జనవరి నుండి 26 ఫిబ్రవరి వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో నిర్వహించబడుతుంది. ఇది హిందూ ధర్మం మరియు సంస్కృతికి ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. మహాకుంభమేళా 2025కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది 400 మిలియన్ యాత్రికులను ఆకర్షిస్తుందని అంచనా వేయబడుతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల నుండి అతిథులు, ప్రముఖ వ్యక్తులు కూడా ఈ వేడుకలో పాల్గొంటారు. ఇందులో భాగంగా అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ వంటి దేశాల నుండి ప్రముఖులు పర్యటిస్తారు. ఈ మేళ గంగా, యమున మరియు సరస్వతి నదులలో భక్తులు తమ పుణ్య స్నానాలు చేస్తూ తమ ఆత్మను శుద్ధి చేసుకోవడం, మోక్షం పొందటానికి ప్రార్థన చేస్తారు. ఈ పవిత్ర జలాలలో స్నానం చేయడం అనేది హిందూ సంప్రదాయంలో ఆత్మశుద్ధి మరియు పరిశుద్ధత కోసం ముఖ్యమైన ప్రక్రియ. కుంభమేళా ఈ విధంగా ఆధ్యాత్మికత, సంస్కృతి, భక్తి, పరస్పర సహనం మరియు ఐక్యాన్ని ప్రతిబింబించే ఒక అద్భుతమైన సందర్భం. భక్తులు స్నానాలు, ప్రార్థనలు మరియు పూజలు, ముఖ్యంగా ఘోర తపస్సు చేసే మునులు, చూడ్డానికి చాలా భయంకరంగా, విచిత్రంగా ఉండే అఘోరాలు ప్రపంచంలో ఏ మూలన ఉన్న ఈ మహాకుంభమేళాలో పాత్రులవుతారు. వారు కఠినమైన ఆహార నియమాలు, నిద్రలేమి, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటారు. లోతైన ధ్యానంలో మునిగి మనస్సును నియంత్రిస్తారు. వారు వేదాలు, ఉపనిషత్తులు వంటి గ్రంథాలను అధ్యయనం చేసి జ్ఞానాన్ని ఆర్జిస్తారు. ఒళ్లంతా విభూతి పూసుకొని కనిపిస్తారు. వీరు ఘోరమైన తపస్సు చేస్తారు. ముఖ్యంగా హిమాలయాలలో, గంగానదీ తీరంలో మరియు త్రివేణి సంగమంలో ఈ ప్రదేశాలు స్వయంగా ఆధ్యాత్మికతతో నిండి ఉంటాయి. ఇక్కడ ప్రతి అడుగు, ప్రతి శ్వాస ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. కుంభమేళాలో హిమాలయాల నుండి వచ్చే సాధువులు, వారి వేషధారణ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ కుంభమేళా 12 కుంభమేళా చక్రాలను పూర్తి చేస్తుంది. ఇది 144 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే అరుదైన సంఘటన. లక్షలాది మంది భక్తులు ఈ మేళాలో పాల్గొంటున్నారు. పౌష పూర్ణిమ రోజున భక్తులు మరియు భక్తి గీతాలతో మహాకుంభం 2025 ప్రయాగరాజ్లో ప్రారంభమైంది. జనవరి 14వ తేదీన పౌష్ పూర్ణిమ సందర్భంగా మహాకుంభమేళా ప్రారంభమైనప్పటి నుండి భక్తులు హర్షభరితమైన వాతావరణం కొనసాగుతోంది. అదే రోజు అఖారాలు అంటే సనాతన ధర్మం యొక్క పూజారులు మొదటి అమృత స్నానం అంటే రాయల్ బాత్ చేశారు. రెండవ రోజున 3.5 కోట్లకు పైగా భక్తులు పవిత్రమైన సంగమంలో పుణ్య స్నానం చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు రావడం అసమానమైన ఆధ్యాత్మిక ప్రదర్శనను సృష్టించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జనవరి 29వ తేదీన మౌని అమావాస్య స్నానాన్ని జరిపించుకునేందుకు ప్రయాగ్రాజ్ సందర్శించనున్నారు. శంకర్ మహాదేవన్, కైలాష్ ఖేర్ తదితరులు ప్రదర్శనలు ఇచ్చేందుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.